గురుభ్యో నమః. గురువారం యొక్క ఉపాయాలు. గురువారం సాయంత్రం ఈ 5 ఉపాయాలు చేయండి. డబ్బు ఇబ్బంది దూరం అవుతుంది. గురువారం రోజు భగవాన్ విష్ణువును సమర్పించబడింది. భగవాన్ విష్ణువు మరియు లక్ష్మీదేవిని ప్రసన్నం చేయడానికి మీరు గురువారం ప్రత్యేక పరిహారాలు చేయవచ్చు. ఈ ఉపాయాలు చేయడం వల్ల మీ జీవితంలో ఆర్థిక ఇబ్బంది దూరం అవుతుంది మరియు ఎక్కువ ఆదాయం కలుగుతుంది. హిందూ మతంలో వారపు రోజులన్నీ భగవంతునికి సమర్పించబడ్డాయి. గురువారం రోజు భగవాన్ విష్ణువు మరియు లక్ష్మీదేవి పూజ కోసం ప్రత్యేకమైనది. మీరు గురువారం నాడు ప్రత్యేక ఉపాయాలు చేస్తే భగవంతుని కృప వల్ల మీరు లాభం కలుగుతుంది. గురువారం రోజు మీరు భగవాన్ విష్ణువు లక్ష్మీ పూజ ఆరాధన చేయాలి. అలాగే గురువారం రోజు ప్రత్యేక ఉపాయాలు చేయండి. ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ధనలాభం కలుగుతుంది మరియు మీరు గురువారం దీపం వెలిగించి ఉపాయం చేయవచ్చు. గురువారం సాయంత్రం 5 స్థలాలలో దీపం వెలిగించడం శుభంగా ఉంటుంది. గురువారం సాయంత్రం ఈ 5 స్థలాల్లో దీపం వెలిగించండి. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర సాయంత్రం ప్రదోష కాలంలో ఇంటి ప్రధాన ద్వారం దగ్గర మీరు దీపం వెలిగించాలి. నమ్మకాల ప్రకారం సాయంత్రం సమయంలో ఇంటికి లక్ష్మీదేవి రాక సమయం. ఈ సమయంలో ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగించడం శుభంగా భావించబడుతుంది. ఇది లక్ష్మీదేవిని ప్రసన్నం చేస్తుంది. ఈ ఉపాయం చేయడం వల్ల ఇంటిలోని సకారాత్మక శక్తి పెరుగుతుంది. ఈశాన్య దిశలో వాస్తుశాస్త్రంలో ఈశాన్య శుభంగా భావిస్తారు. మీరు ఇంటిలో ఈశాన్య దిశలో దీపం వెలిగించండి. ఇది ఇంటి కుటుంబంలో సుఖ సంపద తెస్తుంది మరియు ధనలాభం కలిగించే అవకాశం ఉంది. మీరు సాయంత్రం సమయంలో ఇంటి ఈశాన్య మూలంలో దీపం వెలిగించండి. ఇంటి ముంగిలిలో సాయంత్రం సమయంలో ఇంటిని చీకటి ఉంచిన శుభంగా భావించబడదు. పాతకాలంలో ప్రజలు ఇంట్లో దీపం వెలిగించేవారు. ఇప్పుడు మీరు ఇంటి ముంగిలిలో సాయంత్రం సమయంలో దీపం వెలిగించాలి. ఇంటి ముంగిలిలో దీపం వెలిగించి శుభంగా భావించబడుతుంది. తులసి చెట్టు దగ్గర కొత్త ప్రకారమైన నమ్మకాల ప్రకారం తులసి చెట్టులో లక్ష్మీదేవి నివసిస్తారు. మీరు సాయంత్రం ప్రదోష కాలంలో తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి. ఇది లక్ష్మీదేవి కృప వలన డబ్బు సమస్య దూరం అవుతుంది. ఇంటి మందిరం లక్ష్మీదేవిని మరియు భగవాన్ విష్ణు సన్నిధిలో మీరు దీపం వెలిగించాలి. ఇది భగవాన్ విష్ణు మరియు లక్ష్మీదేవి కృప వలన ధనలాభం కలుగుతుంది. ఇది ఇంటి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. ధన్యవాదాలు.